ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. 5 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకుని నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఒక పక్క జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద, అదేవిధంగా తెలంగాణ భవన్ వద్ద, ఇది రెండు చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలు నేతలందరూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు ఉదయం 11 గంటలకు విచారణకు వెళ్ళినప్పటి నుంచి కూడా ఈ ప్లేసెస్లో ఉన్నారు. ఆ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా తెలంగాణ భవన్ వద్ద ఉండి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణ భవన్ వద్దనే ఉన్నారు. దాంతోపాటుగా జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఇప్పటికైతే ఏదైతే హరీష్ రావుని సిట్ విచారణ చేస్తున్న పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా భారీగా చేరుకుంటున్నారు. చేరుకునే సమయంలో మాత్రం పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఈ పోలీసులు కూడా కార్యకర్తలందరికీ కూడా సూచనలు కూడా చేస్తున్న సమయంలో మాత్రం పోలీసులకు వ్యతిరేకంగా కూడా ఇప్పటివరకే ఆ కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఏదైతే ప్రభుత్వం కావాలని చెప్పేసి ఆ విచారణ పేరుతో కూడా హరీష్ రావును ఇబ్బంది పెడుతుంది అంటూ కూడా కార్యకర్తలందరూ కూడా ఆ నినాదాలు చేస్తున్న సమయంలో మాత్రం పోలీసులు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పంపించే ఆ ప్రయత్నం అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. కాసేపట్లోనే హరీష్ రావు విచారణ కూడా పూర్తవుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా కాసేపట్లోనే ఆ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఆ తెలంగాణ భవన్లోనే కేటీఆర్ ఉన్నారు. దాదాపు 5 గంటల నుంచి కూడా ఆ హరీష్ రావు విచారణ కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ విచారణకు సంబంధించిన దానిపైన కూడా కేటీఆర్ ఎప్పటికప్పుడు కూడా ఆ మానిటరింగ్ చేస్తున్న సమయంలో కూడా అక్కడ విచారణకు సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పటివరకే ఎలాంటి అంశాలు విచారణ చేపడుతున్నారు, ఏ అంశాలపైన కూడా ఇప్పటివరకే బయటికి వస్తున్నాయి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద మాత్రం కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. భారీగా కూడా ఆ కార్యకర్తలు చేరుకుంటే మాత్రం ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది చెప్పేసి కూడా పోలీసులు మాత్రం భావించిన నేపథ్యంలో మాత్రం అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వస్తారో వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడికి ఎవరైతే ఆ కార్యకర్తలు చేరుకుంటారో చేరుకున్న వారు మాత్రం ఇక్కడికి రావద్దు, మీరు తెలంగాణ భవన్కు వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక పక్క ఆ సూచనలు చేసిన సందర్భంలో కూడా పోలీసులకు, అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మధ్య మాత్రం ఆ తోపులాట కూడా జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాసేపట్లోనే హరీష్ రావు ఆ విచారణ పూర్తి అయితే మాత్రం విచారణ పూర్తయిన వెంటనే ఆ హరీష్ రావు తెలంగాణ భవన్ కూడా చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. చేరుకున్న తర్వాత మాత్రం విచారణలో ఎలాంటి అంశాలను కూడా ఆ పోలీసులు లేవనెత్తారో, ఎలాంటి ప్రశ్నలు కూడా కురిపించారో అనే దానిపైన కూడా ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్ రావు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ ఒకరోజే విచారణకు సంబంధించిన దానిపైన కూడా విచారణ పూర్తవుతుందా, లేదంటే మరోసారి కూడా విచారణ కూడా రావాలి అంటే కూడా హరీష్ రావుకి ఏమైనా సిట్ అధికారులు మాత్రం సూచనలు చేశారన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కేసీఆర్ కూడా ఆ నోటీసులు ఇవ్వడానికి మాత్రం సిట్ సిద్ధమవుతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం సిట్ ఎన్నిసార్లు కూడా ఇలాంటి విచారణలకైనా రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ఎలాంటి తప్పు చేయలేదు అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే పదే చెప్తూ వస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం కేసీఆర్కి ఏమైనా నోటీసులు వస్తుందా అనే దానిపై కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం చర్చించుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంతవరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా ప్రసంగించబోతున్నారు, సెట్ ఎలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రవీణ్, థ్యాంక్ యూ.